ఈ ఎన్నికల్లో ఇంకా మనకి 2 నెలల ఎన్నికలు ఉంది. ఈ ఎన్నికల్లో మనము ఎలా గెలవాలి అనేది ముఖ్యం. దాంట్లో ముఖ్యంగా గత ప్రభుత్వము ఏం చేసే అనేది మనకి తెలిసిండేదే, ప్రజలకి తెలిసిండేదే. ఈ యొక్క గత ప్రభుత్వం ఏమైతే చేసిందంటే తప్పుడు వాగ్దానాలు, సుమారు 520 తప్పుడు వాగ్దానాలు ఇచ్చి 95% నెరవేర్చినట్లు ఈరోజు మీడియాలో పత్రికల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు మేముదా గెలుస్తామని వాళ్ళు హుందాగా ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే వాళ్ళు 10% కూడా మనకి తెలిసినట్టు 10% హామీని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు మనకు తెలిసినట్ల నెరవేర్చిండే హామీలు ఏమనంటే ఆడవాళ్ళు బస్సులో పోతే ఫ్రీ, అది ఒకటి జరిగింది. అదే దానికి సరైన సదుపాయాలు లేదు అయితే, కానీ అది జరిగింది ఒకటి. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంటి గ్రామ మహిళకి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 1000 రూపాయలు ఎట్లా ఏమంటే అది కూడా సరిగా జరగలేదు, సక్రమంగా జరగలే. ఇప్పుడు ఆల్రెడీ 1,30,00,000 మందికి ఇచ్చిండమని చెప్తా ఉన్నారు. దాంట్లో ఏర్కనవే మనం 40 లక్షల మందికి ఓఏపీ ఇస్తా ఉంటుంది. అంటే ఇక 1,10,00,000కి ఇచ్చినారు. ఆ 1,10,00,000లో 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ అయినాకే వాళ్ళ పాటికి వాళ్ళు ఇవ్వలేదు. మనము అన్న ఎడపాడి అన్న గారు, మన అన్న కేపీఎం అన్న గారు అసెంబ్లీలో వాళ్ళని గలాట్ చేసి వాళ్ళతో పోరాటం చేసి బయట పోరాటం చేసిన తర్వాత 3 సంవత్సరాలు అయినాక ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు 70 లక్షల మందికి ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు 30 లక్షల మందికి ఇచ్చినారు. ఇదిగా వాళ్ళు చేసిన పని. వాళ్ళు చెప్పింది వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏమరా ప్రజలకు చెప్పినామే, వాళ్ళు ఓటేసినారా గెలిపించినారా ఇయ్యాలనేది వాళ్ళ మనసులో లేదు. మన ఫోర్స్లోదా వాళ్ళు ఇప్పుడు 1,10,000 మందికి ఇచ్చినారు, ముందరే 40 లక్షల మందికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది 2 తప్పితే వేరే వాళ్ళు ఏమీ చేయలేదు నాకు తెలిసినట్లంతవరకు. వాళ్ళు చెప్పినట్లు అదే మాదిరిగా వ్యవసాయులకి రుణాలు, బ్యాంకులో ఉండే రుణాలు మాఫీ చేస్తారని చెప్పి చేసిరా, చేయలే. నీట్ రద్దు చేస్తారని చెప్పి చేసిరా, చేయలేదు. అదే మాదిరిగా గ్యాస్కి మాన్యం ఇస్తామంటారు, ఇచ్చిరా, ఇలేదు. అదే మాదిరిగా మన గవర్నమెంట్ పని అంటే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పి తీసుకురాలేదు. అదే మాదిరిగా ఊడ్చే వాళ్ళకి అంటే సూపర్స్కి వాళ్ళకి పర్మనెంట్ చేస్తారని చెప్పి ఉండే వాళ్ళకంతా వాళ్ళంతా నిరంతరం చేస్తారని చెప్పి వాళ్ళకి ఏమీ చేయలేదు. అదే మాదిరిగా నర్సెస్, దేశంలో ఉండే అన్ని హాస్పిటల్లో నర్సెస్ అంతా పర్మనెంట్ చేస్తారని చెప్పి ఆ కరోనా కాలంలో ఎత్తుకున్న వాళ్ళకి ఏమీ చేయలేదు. అదే మాదిరి ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అన్ని నేను ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏమార్చినదే వాళ్ళు. ప్రతి ఒక్కరు అదే మాదిరిగా 5 లక్షల మందికి ఉద్యోగం ఇస్తామంటారు, లేదు. అదే మాదిరిగా 30 సంవత్సరాల పైన ఆడపిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామంటారు, పెళ్లి కాని వాళ్ళకి, అదే ఇలా. ఇట్లా ప్రతి ఒక్కటి ఏది చేయకుండా అన్ని చేస్తామని చెప్తా ఉన్నారు, ఏమారిస్తా ఉన్నారు. అంటే జనాల్లో ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది. ఈ యొక్క టైంలో మనము దీన్ని ఎట్లా ఉపయోగించేస్తున్నారంటే మనం ఇస్తాం, ఇప్పుడు మనం ఇస్తాము. మనం ఏర్కనవే మన అమ్మ సీఎంగా ఉన్నప్పుడు 3 లక్షల ఇల్లు ఇచ్చాయి. 3 లక్షల ఇల్లు, పసమే ఇల్లు 3 లక్షలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇండ్లు ఇలే. మనం ఇస్తా ఉంటుంది, తాళి పట్టుకు బంగారం ఇస్తా ఉంటుంది, 50,000 25,000 ఇస్తా ఉంటుంది, అది వాళ్ళు ఇలే. అదే మాదిరి విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తా ఉంటుంది, దాన్ని ఇవ్వలేదు. ఇట్లా మనం ఇచ్చేదాన్ని నిలిపేసి వాళ్ళు ఏమి చేయకుండా అదే మాదిరిగా వస్తేనే మేము ఏ యొక్క వెలవాసి ఎక్కిపించలే అని చెప్పి అన్ని వెలవాసి ఎక్కిపించేసరి, కరెంట్ బిల్లు ఎక్కిపించేసరి, టౌన్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలో పేరురాచి దీంట్లో అంతా పూర అంతా ఇంటి పన్ను ఎక్కిపించేసరి, అదే మాదిరి నీటి పన్ను ఎక్కిపించేసరి, అదే మాదిరిగా కుప్పకి ఇది ట్యాక్స్ వేసేసరి. ఇట్లా ప్రతి ఒక్కటికి వేసేసి ఈరోజు అత్యవసర ధరలు, సరుకుల ధరలంతా ఎక్కువ చేసారు. ఇప్పుడు మనకి సామాన్యంగా కుటుంబానికి 3 లక్షల ఇంకా 6 లక్షలు ఎక్కువగా సెలవైతా ఉంది మన 5 ఏళ్ళ. అంటే సంవత్సరం 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రా సెలవైతా ఉంది ఒక ఇంటికి తెలియకుండానే. ఏంట్రా అంటే అది వెలవాసి జాస్తి అంటే దాన్ని ఇప్పుడు మన అన్న ఎడపాడి అన్న గారు ఇప్పుడు మంచి స్కీమ్లు ఇచ్చినారు. ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారని చెప్పినారు, ప్రతి ఒక్కరికి. అదేమి ముందర అమ్మ పీరియడ్లో ఎట్లంటే అన్న ఎడపాడి దీనికి ముందర మన గవర్నమెంట్లో నేల ఉంటే పట్టా ఉంటే దానికి ఇల్లు కట్టిస్తారు. ఇప్పుడు అట్లేం లేదు, నేల ఉంటేనే కట్టిస్తారు, లేకుండా ఉండే వాళ్ళకి స్థలం తీసి ఇల్లు కట్టిస్తారు. ఇది ఒక పెద్ద వరందా మన ప్రజలకు, ఇల్లు లేని వాళ్ళకి ఇది పెద్ద వరము. దీన్ని వచ్చి మీరు దీంట్లో చెప్పాలా, ప్రతి ఒక్కరికి
ఇంట్లో ఇచ్చి దీన్ని చెప్పాలా. అదే మాదిరిగా 2000 ఒక రేషన్ కార్డుకి 2000, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినారు వీళ్ళు. 1000 రూపాయలు కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇవ్వలేదు. మనము ప్రతి ఒక్క రేషన్ కార్డుకి అమ్మ ఏం చెప్పినా అట్లా ప్రతి ఒక్క రేషన్ కార్డుకి మిక్సీ గ్రైండర్ ఫ్యాన్ ఎట్లా ఇస్తానన్నా అదే మాదిరిగా అన్న ఎడపాటి గారు ప్రతి ఒక్క రేషన్ కార్డుకి తలవేకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది కాకుండా వయసైన వాళ్ళకి వృద్ధులకి వృద్ధాప్య పింఛన్ మనం ఆల్రెడీ 1000 రూపాయలు ఇస్తా ఉంటారు. 500 నుండి 1000 రూపాయలు అమ్మదా చేసే ఆ వృద్ధాప్య పెన్షన్ ని తిరిగి మరలా అందరికీ ఇస్తారని చెప్పినారు. ఈ 1000 2000 ఇచ్చేది కాకుండా వృద్ధాప్యం ఆ ఇంట్లో ఎవరన్నా వయసు అయిన వాళ్ళు విధవులు అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2000 ఇస్తామని చెప్పినారు. దీన్ని మనము సక్రమంగా ప్రతి ఇంట్లో చెప్పాలా. అదే మాదిరిగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కి మాన్యం ఇస్తామంటారు వీళ్ళు. గ్యాస్ కి మాన్యం ఏమీ లేదు. ఇప్పుడు అన్న ఎడపాడి గారు 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఫ్రీగా అంటే వెళ్ళలేకుండా దీన్ని మనం వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో చెప్పాలా. అంతా ముఖ్యమైన సమాచారం. అదే కాకుండా మనము ఇది ముందున ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటాయి బస్సులో. ఇప్పుడు మగవాళ్ళకి ఫ్రీ, మనవాళ్ళు కూడా పోతా ఉండొచ్చును, ఫ్రీగా పోవచ్చును. దాన్ని మనం అందరికీ చెప్పాలా. అది కాకుండా ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మహిళ ఈ సోదరి కొడుకులు బ్యాంకుల్లో లోన్ తీస్తే ఆ లోన్ ని వడ్డీ లేకుండా కట్టొచ్చును. అది కూడా హామీ ఇచ్చినారు. దాన్ని కూడా మీరు మనం ఇంట్లో అందరికీ చెప్పాలా. అది కాకుండా ఇంకా అన్న మీకు అందరికీ అన్ని చెప్తారు. ఈ జల్లికట్టు మనతో ఇప్పుడు ఎద్దులు ఇస్తాం కదా, ఎద్దులు ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా తప్పితవరు ఎవరైనా అపాయం ఏర్పడి ఏమైనా డెత్ గిత్ అయితే వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఏట్లు పడితే వాళ్ళకి 2 లక్షల కంటే సొల్యూషన్ ఇస్తామని చెప్పినారు. ఆ జల్లికట్టు నడిపేదానికి జీవోలో ఉంటే దానికి 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. మరి దీనికన్నా మనం ఇంకేముంది? ఇదంతా జల్లికట్టు పర్మిషన్ తీయాలంటే దాన్ని ఈజీగా ముందరంతా ఆన్లైన్లో వేసి తీయాల్సిందే. ఇప్పుడు అట్లే ఇమీడియట్ గా నువ్వు అప్లికేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో జీవో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు ఆ డేట్కి కావాలంటే ఆ డేట్ తీసుకోవచ్చు. ఇట్లా ఒక మంచి సదుపాయాలని మనకి కల్పించినటువంటి అన్న ఎడపాటి గారు దీనంతా 10 వాకృతులు ఇచ్చినారు. దీన్నంతా మీరు అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఈ నోటీసులు చేర్చాలనేది ముఖ్య ఉద్దేశము. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నోటీసుని ప్రతి ఒక్క ఇంట్లో పోయి 5 నిమిషాలు ఈ 10 సమాచారాలని మాట్లాడితే చాలు. మనం ఎలక్షన్ చేసినట్లే. ఏమంటే గత ఎన్నికల్లో మనము వాళ్ళు 1000 ఇస్తామంటారు, మనం 1500 ఇస్తామంటారు. కానీ వాళ్ళు 1000 ఇస్తామని దాన్ని నమ్మిన వాళ్ళు. దానిక వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పి మనం అన్నకి చెప్తే దానిక మనం నమ్మలేదు. దానిక మనము ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పేది ఖండితంగా చేస్తాము. ఇప్పుడు డిఎంకేలో ఎన్నో వాగ్దానాలు చేసినాయి, ఆ వాగ్దానాలకు నెరవేర్చిన వాళ్ళు. కానీ మనము 100% అన్న పదవికి వచ్చిన 3 నెలల లోపలే ఈ అన్ని స్కీమ్లను టేబుల్లో అయిన చౌరాలు వేసి దాన్ని అమలుకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. మీరంతా దాన్ని తట్టి చెప్పాలా. దాని వాళ్ళ మాదిరి కాదు మేము. ఎలాంటే ఎంజీఆర్ కాలంలోనే కానీ అమ్మ కాలంలోనే కానీ అన్న ఎడపాడి గారి కాలంలోనే కానీ చెప్పింది చేసింది ఒకే ఒక ప్రభుత్వము ఎడపాడి గారి ప్రభుత్వము, అమ్మగారి ప్రభుత్వం, అన్న ప్రతితల ఎంజీఆర్ గారి ప్రభుత్వము. ఈ రోజు మీకు తెలిసే ఉంటుంది ఇది కుటుంబ రాజకీయం. ఇప్పుడు మన బాబు చెప్పే మీకు కుటుంబ పరిపాలన గురించి. ఈ రోజు సెంట్రల్ కానీ స్టేట్ లో కానీ మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ లో ఉండే గవర్నమెంట్ కానీ కోరేది ఏం తెలిసినా ఎక్కడాను కుటుంబ పరిపాలన ఉండకూడదు. కుటుంబ పరిపాలన ఉంటే ఆ రాష్ట్రం పాడైపోతుంది. ఈ రోజు మీకు తెలిసే ఉంటుంది ఈ కుటుంబ పరిపాలన వల్లనే ఈ రోజు ఎక్కడ చోటు విచ్చిన విడిగా ఎక్కడ గంజాలు బోధ పరుకులంతా అమ్ముతా ఉన్నారు. ఎంత యువకులంతా చెడిపోయారు. అది మాత్రమే కాదు, ఎక్కడ చోటు కొల్లైలు సుమారు 7000 కొలైలు జరిగిండే ఒకే ఒక రాష్ట్రం అంటే అది తమిళనాడు. అదే మాదిరిగా ఇది బాల్య తొల్లై అది కూడా సుమారు 7000 పైన జరిగింది. అదే మాదిరిగా తీసుకుంటే ఇండియా మన తమిళనాడులో అప్పు మనము 70 సంవత్సరాలుగా 4.5 లక్షల కోటి అప్పు అంటే ఈ 5 ఏళ్ల 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. మీకు ఏమన్నా అభివృద్ధి ఉందంటే శూన్యము. ఏమైనా అభివృద్ధి అంటే 4.5 లక్షల కోట్లు ఇప్పుడు ఊళ్ళలో ప్రత్యేక మినిస్టర్ దీని అన్న ఎడపాటి గారు గవర్నర్కి ఇచ్చినారు. అంతా పట్టీలు చేసి ఇచ్చినారు. ప్రత్యేక దాంట్లో ఊళ్ళలు రేషన్ బియ్యం తీస్తే దాంట్లో ఊళ్ళలు టాస్మార్క్ లో ఊళ్ళలు ఇట్లా ప్రత్యేక డిపార్ట్మెంట్లను ఊళ్ళలు అన్ని డిపార్ట్మెంట్లను అన్ని త్వరలోనూ ఊళ్ళలు చేసినారు వాళ్ళు. అంటే లంచగొండుతనము. సుమారు 4.5 లక్షల కోటి ఆర్డర్ పోయంటే వాళ్ళ ఇంట్లోకే పోయింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ లో డబ్బులతో ఓటుకుంటామంటా ఉన్నారు. కానీ డబ్బులకు ఓటేసే కాలం పోయింది అనిపిస్తుంది నాకే. కొందరు ఉండొచ్చును, కానీ దాన్ని కూడా మీరు అందరికీ చెప్పాలా. డబ్బులకి మనం ఈ రోజు 2000కి 3000కి ఏమారితే ఈ రోజు మీకు తెలిసే ఉంటుంది 30,000 ఇచ్చి 2,000 కోటి ఇచ్చి 5 సంవత్సరాల్లో 3 లక్షలు ఇంకా 6 లక్షల కంటే ఒక ఇంటికి ఖర్చు అయింది. దాన్ని చెప్పాలా మీరు ప్రతి ఒక్కరు చెప్పాలా. ఇలా అందరికీ చెప్పాలని మీకు మనవి చేసుకుంటూ
వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పని చేస్తేనే మనం గెలిచేకేది. ఊరికే అనుకుంటే మీటింగ్ వేస్తే మాత్రం అయ్యేది 100% అయ్యలే. ప్రతి ఒక్క బూత్ లోనూ మీరు ఏమీ లే, మనకి ఇంకా మస్తుగా టైం ఉంది. ఈ యొక్క 200 ఇండ్లు ఉంటుంది ఒక బూత్ కి. మనం 7 జనం ఖండితంగా బూత్ లో ఉన్నాం. ఆ 7 జనముల ఎవరో 2-3 అప్పుడప్పుడు కలిసి ఒక 10 ఇండ్లు 20 ఇండ్లకి 8 దినాల్లో ఈ పని ముగిసిపోతుంది. ఇది ఇచ్చేస్తేనే ప్రతి ఒక్క ఇంట్లో చెప్పి ఇచ్చేస్తేనే మనం 100% గెలిచేది గ్యారంటీ. అన్ని ఎడపాడి సీఎం ఇది గ్యారంటీ. తమిళనాడులో అది దిట్టాలంతా జరిగేది గ్యారంటీ. అనేక మన బాబు చెప్పి ఇక్కడ వ్యవసాయాలకి చాలా ప్రాబ్లం అవుతా ఉంది. ఆ వ్యవసాయ భూములకంతా నోటీసులు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ఇక్కడ నాలెడ్జ్ కారిడార్ అంతా వస్తుందని చెప్పినారు. అది అన్న మన ఎడపారెడ్డి గారికి చెప్పినాము. అన్న కేపీఎం దగ్గరను మనము డిస్కస్ చేసినాం దాని గురించి. మనం ఇలాంటి పోతే వ్యవసాయాలు చాలా లాస్ అయిపోతారు. ఇలా కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది మన అన్న దగ్గర కూడా మేము డిస్కస్ చేసినాము. దాన్ని మన అన్న ఎడపాడి గారి దగ్గర కూడా చెప్పినాము. ఖండితంగా ఎవరు భయపడద్దండి వ్యవసాయంకి. వీళ్ళు వ్యవసాయాలని కాపాడే ఒకే ఒక పార్టీ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అన్న ఎడపాడి గారు. మీకు అందరికీ తెలుసు 4.5 సంవత్సరం ఒక మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఒక ఏకైక మన ముఖ్యమంత్రి అన్న ఎడపాడి గారు. మీకు అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాలు మన స్టాలిన్ పరిపాలన చేస్తాడు ఈ గవర్నమెంట్ లా. వాడికి మీ దీనికి టాలీ చేస్తే మా అన్న 90% అంటే వీడు 10% దా 100% గెలిచేదానికి వాయిపే లేదు. ఆయన ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎడపాడి 4.5 సంవత్సరం ఏం చేసే 5 సంవత్సరాలు స్టాలిన్ ఏం చేసే అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చిందంటే అనే దానికి మార్కులు వేస్తే 10 మార్కులు స్టాలిన్కి వస్తే 90 మార్కులు ఎడపాడికి వస్తున్న దాంట్లో సందేహం లేదని మీకు తెలియజేస్తూ మీ అందరూ ఈ యొక్క పని చేస్తారని మీరు అభిలషిస్తూ మీకు ఇంకా ఈ 60 దినాలు మాత్రం మీరు కష్టపడి పని చేసిస్తే 5 సంవత్సరాలు మీరు మనం మాత్రం కాదు తమిళనాడులో ఉండే జనాలందరూ సుఖ సంతోషాలతో బాగుండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాలు ముగించుకుంటాం.